విశాఖ వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ లో నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో రెండు టీంలు హాట్ ఫేవరెట్ గా బరిలో దిగనున్నటువంటి నేపథ్యంలో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉందంటున్న క్రికెట్ విశ్లేషకులు ఫణీంద్రతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్కు సంబంధించినంత వరకు నేడు భారత్ ఆస్ట్రేలియా విశాఖ వేదికగా తలబడబోతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మ్యాచ్కి సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఆస్ట్రేలియా ఉమెన్స్కి సంబంధించినంత వరకు చాలా పటిష్టమైనటువంటి టీం కావడం, భారత్కు సంబంధించినంత వరకు ఎటువంటి పటిష్టత ఉందనే అంశానికి సంబంధించినంత వరకు ప్రముఖ క్రికెటర్, అదేవిధంగా ఎనలిస్ట్, అదేవిధంగా కూడా కోచ్గా ఉన్నటువంటి ఫణీంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఈవేళ భారత్ ఆస్ట్రేలియా ఉమెన్స్ విశాఖ వేదికగా తలబడబోతా ఉన్నారు. విశాఖ ఐసీసీ వరల్డ్ కప్కు వేదిక కావడం ఎలా అనిపిస్తూ ఉంది, దాంతోపాటుగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఎలా చూడొచ్చు అంటారు? ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది, హాట్ ఫేవరెట్గా ఉంటుందా, ఎలా ఉండబోతా ఉన్నది అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలండి. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే కనుక భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో విశాఖపట్నాల్లో మారుమూల గ్రామాల నుంచి ఉన్నటువంటి పరిస్థితులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లోంచి కానీ భారత క్రికెట్ టీంతో పాటు ఉమెన్స్ క్రికెట్ టీం కూడా చాలా మటుకు డెవలప్మెంట్ అవ్వడము, అంతేకాకుండా ఆ డెవలప్మెంట్లో భాగంగానే వివిధ అంశాల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక బ్యాటింగ్ టీం కానీ, బౌలింగ్ టీం కానీ, అదే వివిధ అంశాల్లో కూడా ఈ రోజున టీం అనేది పటిష్టంగా ఉండడం, గ్రామీణ క్రీడాకారుల్లో కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపించడం, కింద స్థాయి స్కూల్ గేమ్స్ దగ్గర నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళు సరైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క ప్రాక్టీస్ చేయడము, కోచెస్ కూడా ఒక డిఫరెంట్ లెవెల్స్లో కూడా ఆడవాళ్ళని కూడా మగవాళ్ళతో సమానంగా ఉన్నటువంటి మన భారత క్రికెట్ టీంతో సమవుజ్జీలుగా వాళ్ళతో పాటు కోచింగ్ ఏర్పాటు చేయడము, అంతేకాకుండా రెండు విధాలుగా ఏదైతే ఫార్మాట్స్ ఉన్నాయో టెస్ట్ మ్యాచ్లు కానీ లేదంటే వన్డే మ్యాచ్లు కానీ ఇప్పుడు కొత్తగా T20 మ్యాచ్ల్లో కానీ ఈ రోజున భారత ఉమెన్స్ క్రికెట్ టీం అయితే కనుక ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఎందులోనూ కూడా మనం చూస్తుంటే అది కేవలం ఉమెన్ క్రికెట్ టీమే అనుకుంటున్నాము కానీ మనం దూరం నుంచి చూస్తే కనుక ఒక మెన్ క్రికెట్ టీం కన్నా ఎందులో కూడా తీసుకోలేనటువంటి విధంగా ఈ రోజున ఉమెన్స్ క్రికెట్ టీం ఆడటము మన గత కొన్ని రోజులుగా చూసినటువంటి ఏదైతే ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ ఉందో అందులో పటిష్టమైనటువంటి స్థితిలో ఒక క్యాచింగ్ పొజిషన్లో కానీ, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ ఎక్కడా కూడా ప్రతిబంధాలు ఉన్నటువంటి క్యాప్టెన్సీలో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా చక్కగా ఆడడం అనేది ఇది నిజంగా శుభసూచకము. రానున్న రోజుల్లో మరింత డెవలప్మెంట్ కేవలం మెన్స్ క్రికెట్ టీమే కాకుండా ఈ రోజున ఉమెన్స్ క్రికెట్ టీం కూడా అగ్రస్థాయిలో నిలవడము, కొన్ని ఫార్మాట్స్లో అయితే కనుక వాళ్ళు ఆల్రెడీ టోర్నమెంట్స్ గెలవడం అనేది జరిగింది, కొన్ని ఏషియన్స్ కప్స్ కానీ కొన్ని కప్స్లో కూడా వాళ్ళు డే అండ్ నైట్ ఫార్మాట్లో కూడా వాళ్ళు గెలవడం అనేది జరిగింది. ఇది నిజంగా ఈ రోజు విశాఖ వేదిక అవడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీం కూడా మనం చూసినట్టయితే కనుక ఆస్ట్రేలియా కానీ భారతదేశాన్ని కానీ రెండు సమఉజ్జీలుగా ఆడేటువంటి అంటే నువ్వా నేనా అటువంటి ఆడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళల్లో ఎక్కడా కూడా ఒక కాంప్రమైజింగ్ గేమ్ కానీ, ఒక ఫ్రీక్వెంట్లో ఉండేటువంటి ఏదైతే ఫార్మాట్లో ఉన్నటువంటి గేమ్లో కానీ ఎన్నో చేంజెస్ కానీ వాళ్ళ యొక్క మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి క్రికెట్, అదేవిధంగా ప్రేక్షకుల్లో కూడా దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళు కొట్టేటువంటి షాట్స్ విధానం కానీ, ఆ సిక్సెస్ కానీ, ఆ ఫోర్స్ కానీ, ఆ ఫార్మాట్స్ బ్యాటింగ్ విధానం కానీ, ఆ డ్రైవ్స్ కానీ ఏవైతే షాట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆడేటువంటి విధానం చాలా చక్కగా ఉంది అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే ఎలా ఉంటుంది మ్యాచ్కి సంబంధించినంత వరకు? మెన్స్ చూసేసరికి టికెట్స్ హాట్ కేకులు అయిపోయినాయంట, ఉమెన్స్కి సంబంధించి కూడా ఎలా అనిపిస్తూ ఉంది? ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? ఈ మనకి టీంకి సంబంధించినంత వరకు ఈసారి ఈ మ్యాచ్ గెలవాలంటే బౌలింగ్ బెస్టా, బ్యాటింగ్ బెస్టా? ఎవరు టాస్ విన్ అయితే ఎవరు బ్యాటింగ్ బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలంటే వాళ్ళకి ప్రయారిటీ ఎలా ఉండబోతా ఉన్నది? పిచ్ కండిషన్ ఎలా ఉందంటారు? ఎందుకంటే గత 2 రోజుల నుంచి వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో కాస్త వెట్ ఉండేటటువంటి పరిస్థితి, దాంట్లో పిచ్ ఏమైనా తేడా అయ్యే అవకాశం ఉంటుంది? పిచ్ పరిస్థితి ఎలా ఉంది? అసలు పూర్తి టోటల్కి సంబంధించినంత వరకు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేయాలి, సెకండ్ డౌన్ ఎవరు చేయాలి, దానిపై ఏమైనా చెప్పేటువంటి ఆస్కారం ఏమైనా ఉండబోతా ఉందా? 100%. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెన్స్ క్రికెట్ టీం ఎలాగైతే కనుక క్రికెట్ మన యొక్క మొత్తం విశాఖ క్రికెట్ స్టేడియం అనేది సుమారు 25,000 మంది జనాభా పట్టేటువంటి ఒక క్రికెట్ స్టేడియం అనేది, ఇది ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లు కానీ లేకపోతే ఐపీఎల్ మ్యాచెస్ కానినప్పుడు కనుక జనాభా అధిక మొత్తంలో వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంతమంది విరాట్ కోహ్లీ కానీ, ధోని కానీ ఆడే పరిస్థితుల్లో ఈ యొక్క గ్యాలరీస్ అనేవి ఫిల్అప్ అవడం. కానీ ఇప్పుడు కొత్తగా
మొన్న మ్యాచ్ కూడా మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు కొత్తగా కూడా ఈ యొక్క విశాఖపట్నం ఉమెన్స్ క్రికెట్ టీంలో కూడా ప్రేక్షకులకు జనాదరణ అయితే కనుక చాలా బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు టీవీలో చూసినటువంటి మ్యాచ్ విధానం కానీ వాళ్ళు ఆడేటువంటి విధానం కానీ మొన్న కూడా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కనుక చూసినట్టు చాలా టఫ్ వరకు కూడా మన యొక్క భారతదేశం ఆడడం నువ్వా నేనా అని చెప్పేసి పోటీ ఇవ్వడం చాలా త్వరితగతిలో అది ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైనా సరే కూడా అద్భుతమైనటువంటి ఆల్రౌండ్ ప్రతిభను అయితే మనం చూస్తున్నాం ఆ యొక్క ఆడే విధానాల్లో. సో 100% టాస్ గెలిచిన వాళ్ళైతే కనుక ఫస్ట్ అయితే బ్యాటింగ్ తీసుకోవడం అనేది సమంజసం. బట్ చేసింగ్ అనేది ఎందుకంటే డ్రై అవుతున్న కొద్దీ హ్యూమిడిటీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే పిచ్లో ఒక డ్రైనెస్ అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ అకార్డింగ్ టు ద బౌన్సింగ్ పిచ్ వచ్చినా కూడా ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండ కూడా ఉంది కాబట్టి పిచ్ అనుకున్న లెవెల్ ఉన్నటువంటి బౌన్స్ అయితే కనుక వస్తుంది. అదేవిధంగా కొంచెం చిన్న సైజు ఒక చిన్న మోతాదుల్లో కనుక పిచ్ అయితే కనుక బౌలింగ్ అనేది ఆగి అనేది వస్తుంది. ఎక్కువగా స్వింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఎక్కువగా స్పిన్నర్స్కి అయితే కనుక సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి స్పిన్నర్స్కి చాలా అడ్వాంటేజింగ్గా ఉంటుంది. కాబట్టి అందులో మన యొక్క భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ స్పిన్నర్స్కి చాలా ఆడేటువంటి నైపుణ్యం కలిగినటువంటివి మంచి మంచి స్పిన్నర్స్కి కూడా మన వాళ్ళు అలోకుగా ఆడేటువంటి తరుణం కానీ అదేవిధంగా వాళ్ళు 6 కానీ 4 కానీ తరలించే విధానం డౌన్ ది ట్రాక్స్ వచ్చి కొట్టడం, లాఫ్టెడ్ షాట్స్ కొట్టడం, కవర్స్ నుంచి కొట్టడం, పాయింట్స్ మీద కొట్టడం ఈ ఉమెన్స్ కూడా చాలా చక్కగా విధంగా ఆడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి 100% అనేది చేసింగ్ అనేది కొంతవరకు ప్రెషర్ అయినా కూడా పిచ్ యొక్క స్వభావాన్ని బట్టి కనుక చేసింగ్ కనుక తీసుకుంటే ఆ యొక్క స్కోర్ని మనము టార్గెట్ అనేది చేసేటువంటి అవకాశం అయితే 100% ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కనుక తీసుకుంటే కనుక మినిమం 220-230 టార్గెట్ చేస్తే కనుక సెకండ్ దగ్గరికి వచ్చేసరికి అంటే సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి మంచి స్పిన్నర్స్ కనుక ఒక స్పిన్నర్ కానీ ఇద్దరు స్పిన్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కానీ లేదంటే మన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కానీ ఇద్దరిలో కనుక ఎవరో ఒకళ్ళు క్లిక్ అయినా కూడా 100% వికెట్స్ త్వరితగతిన అనేది ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పిన్నర్స్ తాలూకా మెయిన్ కీ రోల్ అనేది ఈ రోజున మ్యాచ్లో స్పిన్నర్స్ ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ఉమెన్స్ వరల్డ్ కప్ ఐసీసీకి సంబంధించినంత వరకు వరల్డ్ కప్కి సంబంధించి విశాఖ వేదిక కావడం, దాంతోపాటుగా భారత్ ఆస్ట్రేలియాకి సంబంధించినంత వరకు ఉమెన్స్లో చాలా హాట్ ఫేవరెట్గా ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి అన్ని టికెట్స్ కూడా హాట్ కేకుల్లో అమ్ముడైపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే భారత్ కానీ ఆస్ట్రేలియా మధ్య జరిగేటటువంటి హోరాహోరీ పోరు చూసేందుకైతే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత హాట్ ఫేవరెట్గా ఉంటుందంటే మెన్స్ వరల్డ్ కప్తో సమానంగానే ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడాను ఉమెన్స్ వరల్డ్ కప్కు సంబంధించినంత వరకు హోరాహోరీగా ఉండేటటువంటి పోరు కోసం అయితే మాత్రం అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.